ప్రభు నా స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడు గడిచిన వారం నుంచి ఈ వారం వరకు ఆయన తన పరిశుద్ధ రెక్కల చాటున మనందరినీ కాచి భద్రపరిచినందుకు ఆయన నామానికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నామండి. ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి అంశాన్ని గురించి, బాప్తిస్ము తీసుకున్నటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుకుందాము మనము. మరి ప్రతి ఒక్కరము లోకములో ఉన్నంత కాలము అవి విసర్జించుకొని దేవునిలోకి వచ్చి బాప్తిసం తీసుకోవాలని చెప్పి ఆలోచించి బాప్తిసం తీసుకుంటున్నాము. బాప్తిసం తీసుకున్న వెంటనే మనము పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తాము. ఎందుకంటే నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను అనేటువంటి వాగ్దానం ద్వారా మనము వచ్చి బాప్తిసం తీసుకుంటున్నాము. అయితే దేవునిలోకి వచ్చేటప్పుడు మారు మనసు కలిగి ఎటువంటి టెన్షన్ కలిగి మనం ఉంటాము. ఎందుకు ఆ టెన్షన్ అనంటే, నేను దేవుని రాజ్యం చేరతాను, పాతవి విడిచిపెట్టాను, క్రీస్తులోనికి నేను వచ్చాను అనేటువంటి ఒక తాపత్రయం చేత మానవుడు బ్రతుకుతూ ఉంటాడు. ఇటువంటి సమయంలో ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా సాతానుగాడు మన దగ్గరికి రాడు. ఎందుకు రాడు అనంటే, లోకంలో ఉన్నారు కాబట్టి నా మనుషులే అనుకుంటాడు. ఇప్పుడు బాప్తిస్మ పొందిన తరువాత వాడు ఆలోచించేది ఏంటంటే, క్రీస్తు ఇలా సాగనిచ్చి దేవుని రాజ్యాన్ని చేరనీయకుండా నా వైపు తిప్పుకోవాలని చెప్పి అనేకమైనటువంటి శ్రమలు పెడుతూ ఉంటాడు. వాడికి టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాళ్ళు నీతిని అనుసరించి నడవాలని బాప్తిస్మం తీసుకుంటున్నారు కనుక వాడు ఈ లోకంలో యేసు ప్రభువుకు అనుచరులుగా ఉండకూడదు అని ఎన్నో వితంతులు ఉపయోగిస్తూ ఉంటాడు. అయినప్పుడు కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మ ద్వారా మనం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికే వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా సాతానుని ఎదిరించేటువంటి టెన్షన్ పెట్టే ఆలోచనలు మనం కలిగి ఉండాలి. ఆ ఆలోచనలు మనకు ఎలా వస్తాయంటే, బాప్తిసం తీసుకునేటప్పటికే కొంతవరకు మనకు వాక్యం తెలిసి ఉండాలి. ఎందు నిమిత్తం అలా తెలియాలి అని అంటే, క్రీస్తుని గురించి పూర్తిగా ఎరిగిన తర్వాతే బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే మరి యేసుక్రీస్తు భూలోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. ఆయన బాప్తిసం తీసుకునే వయసు వచ్చినప్పటికీ 30 సంవత్సరాలు బైబిల్ చెప్తూ ఉంది. మరి అవి ఇప్పుడు రెఫరెన్స్లు చూడాలంటే చిన్న వాక్యమే కనుక మరి సమయం సరిపోదు కనుక, మరి యేసు ప్రభు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో ఆత్మ ద్వారా ప్రేరేపించబడి సాతాను దగ్గరికి, అరణ్యంలో ఉన్న సాతాను దగ్గరికి వెళ్ళాడు యేసుక్రీస్తు శోధించబడటాని కోసం. అప్పుడు అంత శోధించబడినప్పుడు కూడా దేవుడు ఓటమిలో అస్సలు ఏ ఒక్క మాత్రం కూడా ఓటమిలోకి రాలేదు. అప్పుడు ఒక మాట అన్నాడు యేసుక్రీస్తు. ఏమన్నాడంటే, మానవుడు రొట్టె వలన మాత్రమైతే జీవించడు కానీ దేవుని నుంచి వచ్చు ప్రతి మాట వలన మానవుడు జీవించగలుగుతాడని బైబిల్ చెప్తూ ఉంది. ఎందు నిమిత్తం అలాగ చేశాడు యేసుక్రీస్తు అంటే, మనకు మాదిరిగా ఈ లోకానికి వచ్చాడు. తనే మనల్ని సృష్టించారు, తన్నే మనం పోషిస్తూ ఉన్నారు. తన గురించే మనము ఈ లోకము విడిచి దేవునిలో ఉండాలని బాప్తిసం తీసుకున్నాం కాబట్టి సాతాను పెట్టే ప్రతి శ్రమకి జయించగలగాలి. ఎందుకు అలా మనం అంటూ ఉన్నామంటే, దేవుని రాజ్యం మనం చేరాలని మాదిరి చూపించారు ఆయన. మరి సిలువ మీద ఎంతో శ్రమలను అనుభవించారు, బళ్ళెమ పోటులు తిన్నారు. మరి సిలువ మీద తన బాధ వ్యక్తపరుచుకొని 7 మాటలు మాట్లాడారు. తర్వాత బళ్ళెంపోట్ల ద్వారా ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోవడానికి, మానవుడికి రక్షణనివ్వటానికి చనిపోయాడు కాబట్టి క్రీస్తు పొందినటువంటి శ్రమలు కూడా మనము పొంది దేవుని రాజ్యం చేరాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.